మహిళా రిజర్వేషన్ల అంశం ట్రెండింగ్ టాపిక్ అయితే బీహార్కి చెందిన ఈ ఎంపీ మాత్రం తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యంపై అత్యంత నీచమైన పదజాలాన్ని ప్రయోగిస్తున్నాడు. అతనే పప్పు యాదవ్ ఉరఫ్ రాజేష్ రంజన్. అవడానికి 5 సార్లు ఎంపీగా గెలిచిన ఉండవలసిన జ్ఞానం మాత్రం లేదని అతని మాటలే చెప్తున్నాయి. మరి ఇంతగా పెట్టరేగిపోతున్న ఇతని జోలికి చట్టాలు వెళ్ళవా? రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ నోటికి అడ్డు అదుపే ఉండని ఓ లీడర్. మహిళల పొలిటికల్ లైఫ్ పడక గదుల నుంచే ప్రారంభమంటాడు. बिना नेता के रूम के बगैर 90% महिलाएं राजनीति कर ही नहीं सकती. పొలిటికల్ లీడర్లంతా పోన్ చూస్తారంటాడు. गूगल कहता है 70-80% पॉलिटिशियन फोन देखते. 5 టైమ్స్ ఎంపీగా ఉన్న వ్యక్తికి ఈ నోటి దురుసు ఎందుకు? నిజాల పేరుతో చెత్త వాగడం సరైనదేనా? బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదుడు, నేరమయ్య జీవితం ఉందనే ఆరోపణలున్న పప్పు యాదవ్ ఉరఫ్ రాజేష్ రంజన్ చేస్తున్న కామెంట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా విమెన్స్ కమిషన్ కూడా నిస్సహాయంగా నోటీసులు ఇవ్వడం తప్ప వేరొకటి చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా చట్టసభల్లో మహిళలకు 33% కోటాను డీలిమిటేషన్ కు లింకు పెడుతూ తీసుకొచ్చిన బిల్లు వీగిపోయింది. ఈ సందర్భంగా ఈ పప్పు యాదవ్ తన నోరు పారేసుకున్నాడు. మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే నాయకుల గదుల్లోకి వెళ్లాల్సిందేనంటూ ఇష్టానుసారం మాట్లాడేశాడు. ఇది అతను వ్యక్తిగతంగా చూసిన అనుభవంగా అతను చెప్పొచ్చుగాని ఇతను చేసిన కామెంట్ల ఫలితంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి మహిళ ఈ వ్యాఖ్యలకు బాధితులుగా మారిన పరిస్థితి. बिना नेता के रूम के बगैर 90% महिलाएं राजनीति कर ही नहीं सकती. ये तो हर दिन नेताओं का सीसीटीवी फुटेज. పప్పు యాదవ్ చేసిన కామెంట్లపై దుమారం రేగడంతో ఆయనకు బీహార్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే దానిపైన తన నోటికి పని చెప్పాడితను. దేశంలోని 70-80% మంది రాజకీయ నేతలు పోర్నోగ్రఫీ చూస్తారని, రాజకీయ నాయకుల అందరి మొబైల్ ఫోన్లను చెక్ చేస్తే ఈ సంగతి బయటపడుతుందన్నాడు. ఇదే విషయాన్ని నేను సభలోనూ చెప్పాను. అందరి మొబైల్ ఫోన్లు తనిఖీ చేయండి, నా ఫోన్ను కూడా చెక్ చేయండి. सबके मोबाइल चेक कर लो. अब तो कुछ नहीं हटना है. शुरू करो पप्पू यादव से. ये कितने नेता और कितने पदाधिकारी ये लोग फोन देखते हैं. అయినా నాకు నోటీసులు ఇవ్వడానికి వీళ్ళెవరంటూ మహిళా కమిషన్ సభ్యురాలు సజల్ పైన విరుచుకుపడ్డాడు. हम तो अपनी बेटी की बात कर रहे हैं. उन्होंने भी सामाजिक सरोकार में बात किया था. अब आप व्यक्तिगत तौर पर बेटी की बात कर, मतलब आपको मेरी बेटी को गाली दे रहा है, ये समझ में नहीं आ रहा है. हमने गलती कौन सी की कि माफी मांगने और ना मांगने. మందేసిన మదపుటేనుగులా వ్యవహరించిన పప్పు యాదవ్ తీరుపై బీజేపీ మండిపడింది. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడమే కాకుండా కాంగ్రెస్ మిత్రపక్షాల తీరు జనం గమనించాలని కోరింది. पूरी महिला समाज को अपमानित करने वाली ये टिप्पणी कांग्रेस के इशारे पे की गई है. इसलिए कांग्रेस पार्टी को भी जब रिएक्शन के लिए पूछा गया तो उन्होंने पप्पू यादव का बचाव किया है. ये एक पैटर्न है, महिला विरोधी है कांग्रेस. అయితే అసలు ఈ పార్టీల మధ్య పోరాటం సంగతి ఎలా ఉన్నా తాను ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఇలా వ్యవస్థనే కించపరచడం ఏంటనేది ఇక్కడ ప్రశ్న. ప్రతి రంగంలో 1-2 తప్పులు దొరలొచ్చు. అంత మాత్రాన దాన్ని అందరికీ ఆపాదించడంపై జనంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంత నిస్సిగ్గుగా ఎలా పడితే అలా మాట్లాడేసి మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడంపై ఖచ్చితంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.